ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని వాతావరణానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దక్షిణ ఒడిశాకు సంబంధించి దక్షిణ ఒడిశా మరియు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది మరింత విస్తరించే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలకైతే మాత్రం అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలు చూసుకున్నట్లయితే ఇటు కోస్తా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు అయితే తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కృష్ణా నదికి సంబంధించినంత చూసుకున్నట్టు ప్రవాహ తీవ్రత అయితే పెరిగే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. అయితే దీనిలో హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ అల్పపీడన కారణంగా చూసుకున్నట్టయితే కనుక ఈ జిల్లా ఏ జిల్లాలో అయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం అంతా కూడా అధికారులందరూ కూడా అప్రమత్తాలంటూ కూడా అధికారులను హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. తీరం వెంబడి అయితే కనుక బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విశాఖ సంబంధించినంత చూసుకున్నట్టు కనుక భారీ గాలులతో కూడినటువంటి వర్షం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ హోర్డింగ్స్ కావచ్చు, భారీ వృక్షాలు, అదేవిధంగా చెట్ల వద్ద అయితే కనుక ప్రజలెవరు కూడా ఉండొద్దని కూడా రైతులను కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అకాల వర్షం అంటే పెద్ద ఎత్తున భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో వాగులు, వంకలు, నదులు పొంగిపోలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైనా గడ్డల వద్ద ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటూ కూడా అధికారులు అయితే కనుక వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చోట చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఇటు రాయలసీమ కావచ్చు, లేదంటే కోస్తాంధ్రకు సంబంధించినంత కూడా అక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వెంకట్, అయితే నాయుడు, ఏదైతే వర్షం ఇంకా 3 రోజుల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించి ఇట్లా రైతులకు సంబంధించి కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినట్టు కనిపిస్తూ ఉందా? ఈ అల్పపీడనం కారణంగా చూసుకున్నట్టు కనుక వచ్చే 3 నుంచి 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు కోస్తా, రాయలసీమ ప్రాంతం సంబంధించినంత వరకు కూడా ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ ప్రాంతానికి కూడా వర్షం ధరకు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక
ఈ కోస్తా కావచ్చు, లేదంటే రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఇటు నదీ వారి పరివాహక ప్రాంతాలైనటువంటి అటు కృష్ణా కావచ్చు, ఇటు ప్రకాశం బ్యారేజ్ సంబంధించినంత వరకు కూడా నీటి తలకు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటికే కృష్ణానది ప్రవాహం తాలూకా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అయితే కనుక అక్కడ కూడా కొంతమేర వరద ఉధృతిని తగ్గించేందుకైతే మాత్రం దిగువ ప్రాంతంలో కూడా నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి అదే విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటే కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రధానంగా ఇటు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రిగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా చూసుకున్నట్టుగా ఇది మరింత విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం రానున్న 3 నుంచి 4 రోజులు కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే కనుక ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పోర్టుల్లో చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఈ అల్పపీడనం కారణంగా కురిసే వర్షాలకైతే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే బయటకు అవసరం మించి అయితే మాత్రం బయటికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటు రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి మొత్తం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని, రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెలవులను కూడా క్యాన్సిల్ చేసి మొత్తం వాళ్ళందరూ కూడా విధులకు హాజరవ్వాలి. అదేవిధంగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. వెంకట్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.